నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయాన అన్నాయన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 2వ తేదీ ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహనం, 3వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, సాయంత్రం హంస వాహనం, 4వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. 5వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం, 6వ తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు సేవలందుకుంటారు. 7వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రికి గజవాహనం, 8వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనంలో స్వామివారు దర్శనమిస్తారు. 9వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రికి అశ్వవాహనం, 10వ తేదీ ఉదయం చక్రస్నానంతో రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకునే టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నారు. వాహన సేవల ముందు కళాకారులు నృత్యాలు అలరించనున్నాయి. ఆలయం సహా వాహన సేవలు తిరిగే 4 మాడవీధుల్లో విద్యుత్ దీప అలంకరణతో అలంకరించారు. స్వామివారి వాహన సేవలు తిలకించేందుకు టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వడంతో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 7:02 నుండి 7:20 మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా జరిగింది. అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామి వారు ధ్వజపటం, చక్రతాళ్వార్, పరివార దేవతలు బంగారు తెరచిపై 4 మాఢావీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, 3,000,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణ ఉద్దేశం. అనంతరం ఉదయం 10:30 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలకు వైభవంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం ఊంజల సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాదం ట్రస్టుకు సోమవారం 10 లక్షల రూపాయలు విరాళం అందింది. విజయవాడకు చెందిన డాక్టర్ స్వాతిక విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను దాతకు మరియు కుటుంబ సభ్యులకు అందజేశారు ఆలయ అధికారులు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, సంజయ్ మూర్తి, కంట్రోలర్ అండ్ అడిషనల్ జనరల్ ఆఫ్ ఇండియా సుభలేఖ్ సుధాకర్, ఎస్పీ శైలజ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని సోనాసుద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్నట్టు తెలిపారు. శ్రీవారిని సోనాసుద్ కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం వేకువజామున సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను టీటీడీ ఆలయ అధికారులు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 26వ ఏడులోకి అడుగు పెట్టినట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నూతన ప్రాజెక్ట్ నంబి షూటింగ్ దశలో ఉందని వెల్లడించారు. ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపారు. I remember कि जब पहली दफ़ा मैं आया था, so I had come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहें. नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. सो सितंबर में शुरू होगा. गोविंदा के दर्शन के लिए जरूर आएंगे. आज सुप्रभातम दर्शन हुआ है और दिन की शुरुआत हुई है. बहुत अच्छा है एंड आई प्रे फॉर एवरीवन इन दिस वर्ल्ड. थैंक यू सो मच. టీటీడీ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బోర్డులో పెట్టి సవరణ చేస్తామని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమలలో ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు పెట్టేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి హోదాలో ఉన్న వ్యక్తులపైనైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ ఉప్పు తింటున్న వ్యక్తులు దుష్ప్రచారానికి పాల్పడటం దారుణమని, అలాంటి వారిని సస్పెండ్ చేయడం కాకుండా విధుల నుంచి తొలగించేలా నిర్ణయం తీసుకునేలా టీటీడీ చైర్మన్ కు చెప్తామని తెలిపారు. కరుణాకర్ రెడ్డి 2000 నిఘా నేత్రాలలో ఇటీవల జరిగిన వివాదం కూడా ఈ నిఘా నేత్రంలో ఒకటని అన్నారు. బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరాహ క్షేత్రం అంటారు దీన్ని. కానీ కొందరు దుర్మార్గులు దీన్ని విహార క్షేత్రంగా అనుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారం మొన్న రాత్రి 10:30 గంటల సమయంలో క్యూ లైన్లో వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా భక్తుల్ని రెచ్చగొట్టి ఈవో డౌన్ డౌన్, చైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ డౌన్ డౌన్, ప్రభుత్వం నశించాలని చెప్పి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మీరు చేతులు పైకెత్తి నినాదాలు ఇవ్వండి అని చెప్పి పక్కనుంటే భక్తులను కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ రాజకీయ ప్రసంగాలు కానీ ఓవర్ యాక్షన్లు కానీ చేయకూడదని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి. అలాంటి నియమ నిబంధనలు అన్నింటినీ ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులకు అన్యాయం జరిగిపోతుంది, భగవంతుడికి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ సెంటిమెంట్ని, స్వామివారి పవిత్రతని దిగజార్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. వీరి వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం. నిన్న రాష్ట్ర డీజీపీ గారికి దీని మీద నేను గోశాల నుంచి గోవిందుడి వరకు, మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి, సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకొని వచ్చారు. మొన్న ఒక ముస్లిం పండుగ వచ్చి నమాజ్ చేయాలంటే వైసీపీ సంబంధించి నాయకుడే నువ్వు నమాజ్ చేసుకో అని చెప్పి ఆయనే వీడియో తీసి దాన్ని మళ్ళా సోషల్ మీడియాకి లీక్ చేసింది
మరొక ముందే నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు. కానీ నేను టీటీడీ విజిలెన్స్ వారిని కూడా పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇమీడియట్గా కేసు కట్టండి. ఎవరైనా సరే కొండ దిగే లోపల ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో దీంట్లో చట్ట సవరణ ఏదైనా చేయాలంటే కూడా ధర్మకర్తల మండలిలో ఒకసారి దీని మీద చర్చించి చట్ట సవరణ అవసరమైతే దీని మీద చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీకాళహస్తిలో జూనియర్ బాలికల కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఇంటర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో జూనియర్ బాలికల కళాశాలలో కూడా సోమవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భారతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలలో నేటి నుంచి ప్రారంభమైందని తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ కోర్సులతో పాటు ఎంబైపీసీ కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను సెకండ్ ఇయర్ విద్యార్థులు 60% మార్కులతో, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 48% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ తెలిపారు. పరిసర ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బాలికలు చదివేటువంటి ఈ కళాశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పరిష్కరించేందుకు స్థానిక శాసనసభ్యులు సహకరించాలని ఆమె కోరారు. సంవత్సరానికి గాను ఈ రోజు నుంచి కళాశాల పునః ప్రారంభమైంది. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏప్రిల్లోనే ప్రారంభమైంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఈ రోజు నుంచి క్లాసెస్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మన కళాశాల నందు 4 గ్రూపులు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ బోత్ మీడియా, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన పట్టణ ప్రజలు, సమీప గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన కళాశాల నందు పిల్లల్ని అందరినీ చేర్పించి కళాశాల అభివృద్ధికి, పురోగమనానికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ కొత్తగా నేను ఈ కాలేజీకి వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ కాలేజీలో మనకి కొన్ని పిల్లలకి అసౌకర్యంగా ఉంది. కొంత వాటర్ ఫెసిలిటీ కానీ, లేదంటే మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి కాంపౌండ్ వాల్ లేక రక్షణ కొంచెము మనకి కాలేజీలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ పిల్లలకు కానీ కొంచెం రక్షణకి ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి మన పుర ప్రముఖులు అలాగే మన శాసనసభ్యులు గారు అందరూ కూడా మనకు సహకరించి, మా ఆఫీసర్స్ కూడా సహకరించి మా కళాశాలకు ఇటువంటి వసతులు సమకూరుస్తారని కోరుతున్నాము. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అధికారులు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలను, స్వామివారికి రుద్రాభిషేకాలను, వివిధ రకాల అర్జిత సేవల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు. వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పీఆర్ఓ సతీష్ మాలిక్, ఆలయ అధికారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమస్తేనో మృడయందుతేయం విష్ణోయస్సనో ద్వేష్టితంబోజంభే దధామి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం బంధనాన్ మృత్యోర్ముక్షి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలలో పనిచేస్తున్న వేద పండితులు ఉద్యోగ సర్వీస్ నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సమాజ సేవా సంఘం పురోహిత విభాగం రాష్ట్ర కార్యదర్శి సింగరాజు మణిశర్మ కోరారు.
శ్రీకాళహస్తిలో బ్రాహ్మణ సేవా సమాజ సంఘం జిల్లా కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. బ్రాహ్మణ సమాజ సేవా సంఘం పురోహిత విభాగం రాష్ట్ర కార్యదర్శి సింగరాజు మణిశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని చిన్న పెద్ద ఆలయాలుగా ఆదాయాల పరంగా చూడకుండా అన్ని దేవాలయాలలో వేదం ప్రతిధ్వనించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దేవాలయాలలో మాత్రమే వేద పండితులు పనిచేస్తున్నారని, వీరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు బదిలీ చేస్తూ ఒకే చోట ఏళ్ల తరబడి ఉండకుండా అన్ని దేవాలయాలలోనూ వేదం వినిపించే భాగ్యాన్ని కల్పించాలని తెలిపారు. తద్వారా స్థానిక దేవాలయాలలో వేదం నేర్చుకున్న స్థానిక బ్రాహ్మణ విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఏళ్ల తరబడి ఒకే ఆలయంలో వేద పండితులు ఉండడం మూలంగా స్థానిక వేద విద్యార్థులకు అవకాశాలు లభించని పరిస్థితి నెలకొందని తెలిపారు. దేవాదాయ శాఖ అన్ని అంశాలను పరిగణించి ఉద్యోగులకు వర్తింపజేస్తున్న సర్వీస్ నిబంధనలు వేద పండితులకు వర్తింపజేసి బదిలీలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ఆలయాలలో వేదం నిరంతరం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా దేవాదాయ శాఖ ద్వారానే జీతభత్యాలు అందిస్తూ ఆదాయాలతో నిమిత్తం లేకుండా దేవాలయాలకు వేదంతో ప్రాచుర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ఈ యొక్క పురోహిత విభాగం, అదేవిధంగా అర్చక విభాగం, పరిచారక విభాగం, వేదపారాయణ విభాగం అనేటువంటి 4 విభాగాలు ఉంటాయి. దీంట్లో మొదటి 3 విభాగాలకి ఈ యొక్క ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అనేటువంటిది కుదరదు. అదేవిధంగా వేదపారాయణం అనేటువంటిది ఏ దేవాలయంలో అయినా కూడా వేదపారాయణదారులుగా ఉండేటువంటి వాళ్ళు వేదపారాయణం చేస్తూ ఉంటారు. ఇలా ఇతర క్షేత్రాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇతర ప్రభుత్వ శాఖల్లో బదిలీ ఏ విధంగా అయితే ఆపాదింపబడుతుందో అదే విధంగా ఈ యొక్క వేదపారాయణం వాళ్లకు కూడా ఈ బదిలీని వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసి అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి వేదపారాయణదారులకి అన్ని క్షేత్రాల్లో వేదపారాయణం చేసేటువంటి అవకాశం కల్పించాలి అనేటువంటిది మా యొక్క ముఖ్య ప్రతిపాదన. దీంతో పాటుగా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏదైనా జీతభత్యాలు ఈలేనటువంటి దేవాలయాల నుంచి వాళ్ళంతా కూడా డెప్యుటేషన్ మీద ఆదాయం కలిగినటువంటి దేవాలయాలకి డెప్యుటేట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఎక్కడైతే వేదపారాయణదారుగా పోస్టింగ్ వస్తుందో ఆ దేవాలయాలు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి. అంతా దేవాదాయ శాఖ కిందకే వస్తాయి కాబట్టి ఆయా దేవాలయాల్లో వాళ్ళు వేదపారాయణం చేస్తూ ఆదాయం కలిగినటువంటి దేవాలయాల ద్వారా అంతా ఒకే దేవాదాయ ధర్మాదాయ శాఖ కాబట్టి ఆ శాఖ ద్వారానే వాళ్ళకి జీతభత్యాలు కూడా కల్పిస్తూ సామాన్య చిన్న దేవాలయాల్లో కూడా వేదపారాయణం అనేటువంటిది జరిపేటువంటి దానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలి అనేటువంటిది రెండో ప్రతిపాదన. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటిద్దాం. ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. వైసీపీ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మేడ రఘునాథరెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు మేడ రఘునాథరెడ్డి, మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తరువాత పథకాలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 4వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ నాయకులు టార్గెట్ చేసుకుని కుట్రలు, కుతంత్రాలు, భయానకర వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. అలాగే జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినం విజయవంతం కావాలని కోరారు.
జూన్ 4న శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టే నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, బర్రి సుదర్శన్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు గంగారి రమేష్, రేణిగుంట ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రహ్మణ్యం, కోవి చంద్రయ్య నాయుడు, ఢిల్లీ బాబు, జనార్దన్ యాదవ్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బైబిల్ దాంట్లో రాసి ఉండేది ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఇదే తెల్లాలేస్తే దాని గురించి ఎప్పుడు పోయినా నా రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు అంటారు. మా కాలాసులో కూడా చాలా మంది చూసుంటారు. ఎన్ని కేసులు పెడతా ఉన్నారు. మీకైతే బుక్కులు ఉండొచ్చు, మీకైతే రాసి పెట్టుకొని మరిచిపోతారని మీరు రాసుకో ఉండొచ్చు. కానీ మా కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా బ్రెయిన్లో పెట్టుకోవడం. ఈసారి నాకు అర్థం కాకుండా మన ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఎవరైనా రచ్చలు పోతారో, ఎవరైనా కేసులు పెడతారో, ఎవరైనా కయ్యలు దున్నేస్తారో, ఏమన్నా పాత కల్చరు అదేమంటే తెల్లారు లేస్తే కేసు. ఎన్ని కేసులు నన్ను అడిగితే పులివెందులో లేవు, కుప్పంలో లేవు, అనంతపూర్లో లేవు, శ్రీకాళహస్తిలో 275, 276 కేసులు పెట్టున్నారు శ్రీకాళహస్తి చేసుకుంటారు. ఇది అది గొప్పతనం అనుకుంటారా? అది గొప్పతనం కాదు. కానీ మన ప్రజలకు అందరికీ చెప్తాను, ధైర్యంగా ఉండాలి. నేను మొన్న వచ్చాను, ఎవరు వస్తే అరే మీ ఇంటికి నేను ఎందుకు చైర్మన్ గారికి ఉండాలి, భోజనానికి వద్దులేప్ప వాడు ఏదో మళ్ళీ ఆ పక్క రాచేసి ఎవరి మీద పెట్టారు. ఆ అమ్మాయి దగ్గర పెట్టించిన అమ్మాయి వాళ్ళ నాయన మీద పెట్టించిన అమ్మాయి తెలియదు. ఏంటంటే తండ్రి మీద పెట్టేశారు, తండ్రి మీద పెట్టేశారు, ఆ అమ్మాయికి తెలియదు. అంటే ఎక్కడికి తీసుకున్న వ్యవస్థ. అందులో శ్రీకాళహస్తి పోలీస్ వ్యవస్థ ఎట్టుందంటే వాళ్ళే పొసి చొక్క వేసుకుని వచ్చి మీ ఇంట్లో ఉన్నారు, ఎక్కడున్నారు. నిన్న మొన్నైతే మా ఓడు కార్యకర్త పోతే కర్రతో కొడతా ఉన్నారు. నేను వీడియో తీసుకురాకూడదు అన్న ఏడా తీసుకునేదానికి అవుతున్నారు. దయచేసి మనం ఎవరు పిలిచినా కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియో చేయండి. మీకు ఇబ్బంది పెట్టి వీడియో చేయండి. ఖచ్చితంగా మనం కోర్టుకు పోతాం, కోర్టులో న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నప్పటికీ పేదల కోసం ఇళ్ల స్థలాలు, అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇంటి స్థలం, అలాగే ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులు ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు సహనంతో స్పందించడం లేదని మండిపడ్డారు. ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రొడ్డా గోపి, మండల కార్యదర్శి పెంచల శివకుమార్, ఏవైఎఫ్ఐ నాయకుడు తొండి మల్లికార్జున్, ప్రజానాట్య మండలి చారుశీల, ఏఐఎస్ఎఫ్ మునిచెందు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అన్ని మండల కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర సిపిఐ కార్యకర్తలతో బాధ్యులు ఎవరైతే ఇంటి స్థలాలు కావాలన్నటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళతో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి అధికారం వచ్చి సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేము అధికారం రావడమే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు 2 సెంట్లు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. మరి సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికి 3 సార్లు ఇక్కడ సర్వే నిర్వహించి వాళ్ళకందరికీ అప్లికేషన్ ఫిలప్ చేసి రెవెన్యూ కార్యాలయాల్లో ఇచ్చిన ఇంతవరకు చలనం రాలేదు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది మాటలతోనే జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి పాపాను పోలేదు. అందుకోసం సూపర్ 6 లో ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయాలని ఈరోజు ఉచిత సిలిండర్ చెప్పారు. ఉచిత సిలిండర్ కొంతమందికి పడతా ఉంది, కొంతమందికి పడలేదు. ఫ్రీగా ఆర్టీసీ బస్సు అన్నారు, ఇప్పటి వరకు ఫ్రీగా ఆర్టీసీ బస్సును పెట్టలేదు. మహిళలకు ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు.
ఇంతవరకు ఒక్క మహిళకు కూడా 1500 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా ప్రతి నిరుద్యోగ వృత్తికి సంబంధించి 3000 రూపాయలు కల్పిస్తామని చెప్పారు, అది కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి, ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి, ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి దానికి 5 లక్షల రూపాయలు లోన్ కల్పించాలని చెప్పేసి మేము సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుణ్ణి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. వీరికి ఆలయ అధికారులు దక్షిణ గాలిగోపురం వద్ద స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేయించారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, విఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సుమారు 23 వినతులు వచ్చాయని కమిషనర్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా 4 తమ సమస్యలను తెలుపగా 19 మంది నేరుగా వచ్చి వినతులను సమర్పించారు. బక్రీద్కు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. ఎస్ఎల్వి నగర్ నందు అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, 6-7 వార్డుల్లో మెఫ్మా సంఘాలు జరిపేందుకు గదులు కేటాయించాలని కోరారు. కేబీ లేఅవుట్ నందు ఆకతాయిల ఆగడాలు అరికట్టాలని, యూడీఎస్ ఓవర్ఫ్లో అరికట్టాలని, టీడీఆర్ ఇప్పించాలని, ఎంఆర్పల్లిలో 80 అడుగుల రోడ్డుపై వ్యాపారాలు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించాలని విన్నవించారు. అదేవిధంగా గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై వాహనాలు ఆపుతున్నారని, ఉప్పంగి హరిజనవాడలో ఆక్రమణలు అరికట్టాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఫైర్ డిఈ, ఏసీపీ, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 260 వినతులు అందాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా తర్వాత చిత్తూరు జిల్లాలోనే అధిక సంఖ్యలో వినతులు అందాయని, వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 260 వినతులు అందగా ఇందులో రెవెన్యూకు సంబంధించినటివి 260 కాగా మిగిలినవి 60 వినతులు కాగా ఇందులో పెన్షన్ బదిలీలు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. గత ఏడాది జూన్ నెలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభం కాగా ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 56,000 వినతులు అందాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శ్రీకాకుళం జిల్లా తర్వాత చిత్తూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ఇప్పటి వరకు కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అలాగే త్వరలోనే నగిరిలో కూడా నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించి తద్వారా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా పరిష్కార వేదికపై ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సోమవారం మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మిగిలిన రోజుల్లో కూడా కలెక్టర్ కార్యాలయం నందు తాను అందుబాటులో ఉంటానని, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నేరుగా ప్రజల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మి, అన్ని శాఖలకు సంబంధించిన శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 9:30 నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమం సమావేశం చేయడం జరిగింది. ఈరోజు చూస్తే 220 గ్రీవెన్సెస్ పబ్లిక్ నుంచి వచ్చినాయి. ముఖ్యంగా రెవెన్యూ గ్రీవెన్సెస్ 160 వరకు వచ్చినాయి. 60 గ్రీవెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు పెన్షన్, ట్రాన్స్ఫర్స్, అదర్ సర్వీస్ మ్యాటర్స్, అటువంటి గ్రీవెన్సెస్ వచ్చినాయి. సో చిత్తూరు జిల్లా మొత్తం ఒక సంవత్సరం ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. గత జూన్ నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక 53,000 వరకు గ్రీవెన్సెస్ వచ్చినాయి. మొత్తం 26 జిల్లా చూస్తే కూడా శ్రీకాకుళం తర్వాత
సెకండ్ హైయెస్ట్ గ్రీవెన్సెస్ చిత్తూరు జిల్లాలో బేసిక్లీ రిసీవ్ చేయడం జరిగినాయి. సో నేను అందరికీ అదే విజ్ఞప్తి ఇస్తున్నాను, మీరు ఖచ్చితంగా మండల స్థాయి కార్యాలయం, సచివాలయం కార్యాలయం మీరు గ్రీవెన్సెస్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది, కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా న్యాయం కూడా చేయడం జరుగుతుంది. గతంలో మనం కుప్పం కాన్స్టిట్యున్సీలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. పలమనేరు కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 3 స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు వచ్చే ఒక నెల తర్వాత నగరి సైడ్ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది చేస్తే పబ్లిక్ నేరుగా బేసిక్లీ వాళ్ళు మండల్ పక్కన, గ్రామం పక్కన అటువంటి ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అధికారులు కూడా అందరికీ చెప్పడం జరిగింది, క్లియర్గా బేసిక్లీ ఎక్కడైనా కరెక్ట్గానే రిజాల్వ్ చేయాలి. ఎక్కడ రిజాల్వ్ చేయలేము, సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అక్కడ క్లియర్గా ఎండోర్స్మెంట్స్ ఇవ్వాలి. సో దట్ రిపీటెడ్ గ్రీవెన్సెస్ కొంచెం తగ్గుతుంది. సో ఈ కార్యక్రమం ప్రతి సోమవారం చేయడం జరుగుతుంది. మరియు జనాలు కూడా ఎప్పుడైనా మిగతా రోజులు కూడా వాళ్ళు కలవచ్చు. మార్నింగ్ 12 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12 గంటల నుంచి 1:30 వరకు, సాయంత్రం 5 నుంచి 6:30 వరకు కూడా బీసీ వాళ్ళు కలవచ్చు. వాళ్ళ గ్రీవెన్సెస్ ఖచ్చితంగా తీసుకుంటారు. యోగాసనాలతోనే మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఆరోగ్యం, ఆనందమైన జీవితాన్ని గడపవచ్చని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం పులిగుండు వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని యోగాను విస్తృతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,50,000 మంది యోగాంధ్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. పులిగొండ వద్ద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది భాగస్వాములై విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, యోగాసనాలతో ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చునని, సరైన వ్యాయామం లేక, ఆహారపు అలవాట్లు లేక మనిషి జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారని తెలిపారు. పర్యాటక శాఖ అధికారి గౌరీ, డివిఎం శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి, వివిధ శాఖల అధికారులకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 21 మే నుంచి 21 జూన్ వరకు ఒక నెల యోగా ఆంధ్ర కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వరకు ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో కార్యక్రమం జరగాలి ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశపరంగా ఈరోజు పెనుమూరు మండలంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా యోగా అందరూ బేసిక్లీ నేర్చుకుంటే, యోగా గురించి అవగాహన ఉంటే ఖచ్చితంగా హెల్త్ బాగుంటుంది. ఇది అందరూ చెప్తుంటారు. లాస్ట్ ఒక 10-15 రోజుల నుంచి మనం జిల్లా స్థాయి, మండల స్థాయి కార్యక్రమం చేసినప్పుడు ఇప్పటి వరకు చూస్తే సుమారుగా ఒక 2,50,000 మంది రిజిస్టర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ అంటే ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు. ప్రతిరోజు కనీసం ఒక ½ an hour యోగా మీరు చేయగలిగితే, ప్రాణాయామం చేయగలిగితే ఆత్మ అభివృద్ధి జరుగుతుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకా కాకుండా మీరు ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సుమారుగా 2,50,000 వరకు రిజిస్టర్ అయ్యారు. నేను మీకు కూడా, మీ ఫ్యామిలీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ప్రతిరోజు యోగా చేయాలి. మీ సొసైటీలో, మీ ఇంట్లో యోగా చేస్తే, అందరూ యోగా చేస్తే ఖచ్చితంగా మనం అందరూ ఇంప్రూవ్ అవుతాం. వార్తలు ప్రకటించే ముందు వివరణ కోరితే మంచిదని పద్మావతిపురం మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు గణపతి నాయుడు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించారు. దినపత్రికలో వచ్చిన వార్త నిజమేనని, అయితే డి నారాయణరాజుకు చెందిన 3 ఎకరాల భూమిని తాను కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని, అయితే దానిని తిరిగి అతనికి అప్పగించడం జరిగిందని, ఇది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అయితే పత్రికల్లో తప్పుడు వార్తలు ప్రచురించడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. ఓ మాజీ ప్రజా ప్రతినిధిని తన స్థాయి మించి గ్రామస్థాయి నాయకుడు నాతో ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని తెలిపారు. మాజీ
ప్రజాప్రతినిధి అతని కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఆక్రమణ చేసి నిర్మాణాలు చేపట్టారో దాని గురించి ముందు వార్తలు రాయాలని ఆయన సూచించారు. ఇకపై పత్రికా ప్రతినిధులు కూడా వార్తలు రాసే ముందు వివరాలు కోరితే ప్రజలకు అసలు నిజం తెలుస్తుందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీరు చేసే వ్యాపారం వేరే వాళ్ళు చేసే సెటిల్మెంట్లు పేర్లు మారిపోతుంది. మీతో 24 వరకు ఉంటే సంసార్లు, 24 తర్వాత మీరు నచ్చకో విధి విధానాలు నచ్చకో బయట వెళ్తే వాళ్ళు వ్యభిచారులు. మీతో ఉంటే అప్పుడు నేను అన్నట్టు 10 నెలలకే వీళ్ళకి ఇంత వాటాలు ఇచ్చింటే 5 ఏళ్ళు మీకు ఎన్ని వాటాలు ఇచ్చిండాలా? నేను ఒకవేళ నిజంగా అవినీతి పరుణ్ణి అయితే అప్పుడు మీకు ఎన్ని వాటాలు ఇచ్చిండాలా? దాన్ని కూడా మీరు అంగీకరించాలి కదా, చెప్పాలి కదా. ఎందుకు రాజకీయాలు చేయండి, తప్పు లేదు. మీ స్థాయి వాళ్ళతో చేయండి, సబ్జెక్టు మీద చేయండి. నిజంగా మేము తప్పు చేస్తే దాని మీద ప్రశ్నించండి, తప్పు లేదు, సమాధానం చెప్తాం. మీరు నిద్రపోరు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని నిద్రపోనీరు, ఎదుటోళ్ళని గోకుతానే ఉంటారు. ఏమన్నా మాట్లాడితే తెల్లవారి నుంచి మీ పార్టీలో వాళ్ళే ఎంతోమంది అన్న సంపద ఉన్నాడన్న సోషల్ మీడియాలో పెట్టండి, స్టేటస్లో పెట్టండి. ఎందుకయ్యా నీకు అంత బాధ? ఒక నాయకుడి మీద అభిమానం ఉంటే జై అంటారు, ఒకటి నచ్చకపోతే వాడి మీద చీ అంటారు. నీకెందుకు? నీ స్థాయికి నన్ను తీసుకొని వెళ్తున్నావో లేకపోతే నా స్థాయికి నువ్వు వస్తున్నావో తెలియడం లేదు. కాబట్టి దయచేసి ఆ పత్రికలో ప్రచురించిన మాట వాస్తవం, కానీ ఆ భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు. 6 నెలల క్రితమే ఇచ్చేయడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్నా నాకు ఎటువంటి దాంట్లోనే కాదు, ఆ 13 సర్వే నెంబర్ అనే దాంట్లోనే ఒక అంకణం జాగా కూడా నాకు లేదు, భవిష్యత్తులో కూడా పోను. అది కూడా మాట్లాడడం, ఒక వయసులో పెద్ద ఆయన మాట్లాడడం కూడా పొరపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.